పాల్పడింది. అమరేంద్ర తన స్నేహితుడి కారులో దుర్గి నుంచి సంతమాగులూరు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్న కుటుంబ సభ్యుని అడ్డుకున్నారు. బాధితులు మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలానికి చెందిన అమరేంద్ర, త్రివేణి, హర్షవర్ధన్, ధర్నాశ్రీ గుర్తించారు. అప్పుల బాధ వల్లే ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం పోలీసులు అమరేంద్ర, త్రివేణికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక్కడ ఉంటామని సంతమాగులూరు కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి ఇట్లా అని అన్నాడంట. అంటే మేము సరే వస్తున్నాం ఉండమనేసరికి మీరు వస్తేనే ఉండని చెప్పి పారిపోవటాన్ని చేశారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇట్లా ట్యాప్ చేసి 10 నిమిషాల్లోనే వారు దాన్ని ఛేదించి అతన్ని పట్టుకోవడం జరిగింది సార్. మాకు అమ్మాయి కోడలు ఫోన్ చేసింది సార్. అబ్బాయి భార్య ఫోన్ చేసింది, మా ఆవిడ భార్య ఫోన్ చేసి ఇట్లా సంగతి చచ్చిపోదాం అంటున్నాడు, అప్పులు ఇవన్నీ మనం ఎందుకు బతకటం అని అన్నాడు అని చెప్పి అన్నారు సార్. మాది నర్సాపేట రోల్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సమాచారం ప్రకారం ఇట్లాగా అమరేంద్ర, త్రివేణి వాళ్ళిద్దరు పిల్లలతో, మగపిల్లవాడు ఆడపిల్లవాడితో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణం మరి ఏ కారణం వల్ల విధంగా ఆత్మహత్య చేసుకునే దానికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ యొక్క తండ్రి, తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ ట్రేస్ చేసి ఇక్కడ హైవే మీద వెళ్తూ ఉంటే ఆన్ ది స్పాట్లో పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళని క్షేమంగా రక్షించి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్తున్నాం. కాకుంటే వాళ్ళు ఏంటంటే క్షణికావేశం మీద ఇట ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆర్థిక సమస్యలు అవి చేసుకునేదానికి బయలుదేరారు. ఇంతలో టైం బాగుండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పచెప్పాం. అందరికీ థ్యాంక్ యూ. ఇక ఈ దంపతుల ఆత్మహత్యపై మరిన్ని వివరాలని అందించడానికి మా ప్రతినిధి కొండలరావు సిద్ధంగా ఉన్నారు. కొండలరావు, అమరేంద్ర, త్రివేణి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ జ్యోతి. మాచర్ల నియోజకవర్గం, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి గ్రామానికి చెందినటువంటి ఏదైతే అమరేంద్ర, త్రివేణి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వారికి 2 పిల్లలు, 5 ఏళ్ల బాబు, 3 ఏళ్ల పాప కూడా ఉన్న నేపథ్యం ఉంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి నిన్న సాయంత్రం పూనుకున్న నేపథ్యంలో ఎవరైతే త్రివేణి ఉందో త్రివేణి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే పిల్లలకి ఆరోగ్యం బాగలేదు, గుంటూరు వెళ్ళి పిల్లలు హాస్పిటల్లో చూపించుకుందామంటూ కూడా ముందు అమరేంద్ర త్రివేణికి చెప్పడం జరిగింది. దీని సందర్భంలో వాళ్ళ స్నేహితుడి దగ్గర ఒక కారు తీసుకొని వీరి నలుగురు కూడా దుర్గి నుంచి గుంటూరుకి బయలుదేరిన నేపథ్యం ఉంది. అయితే వీరికి ఏదైతే కుటుంబ పోషణతో పాటు ఇతర కారణాల వల్ల అప్పులు చాలా చేసిన నేపథ్యంలో ఇక అప్పులు తీర్చలేము, ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా భావించిన అమరేంద్ర పిల్లలకి ఆరోగ్యం బాగలేదు, గుంటూరు వెళ్దామంటూ త్రివేణికి చెప్పి ఇద్దరు కూడా కారులో బయలుదేరినట్టు కూడా పోలీసులు సమాచారం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మార్గ మధ్యంలో భార్యతో మాట కలిపి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు, దీనికి ఆత్మహత్య కారణం అంటూ కూడా త్రివేణికి చెప్పడంతో ఒక్కసారిగా త్రివేణికి కంగారు పడి ఆమె ఆ కుటుంబ సభ్యులకు ఈ విషయం చేరవేయటం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తమయ్యి వీరు నరసరావుపేట దగ్గరలోకి, అంటే గుంటూరు రోడ్డు నరసరావుపేట దగ్గరలోకి రాగానే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నరసరావుపేట రూరల్కి సంబంధించి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హుటాహుటిన వాళ్ళందరికీ, అంటే సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళ సాంకేతికత ఆధారంగా కూడా వాళ్ళు ఎక్కడున్నారనేది సిగ్నల్ ప్రకారం పట్టుకొని ఉప్పలపాడు బైపాస్ మీదుగా గుంటూరు వెళ్తున్నట్టు గుర్తించిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ బ్రిడ్జి దగ్గర ఆపేసి ఆత్మహత్య చేసుకోబోగా వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆత్మహత్యకి సంబంధించి ఎందుకు ఇలా చేసుకుంటున్నామంటూ కూడా ఎస్ఐ వాళ్ళిద్దరిని కూడా మందలించడం జరిగింది. ఏదైతే ఈపాటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఎస్ఐ వాళ్ళ నలుగురిని కూడా కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. సకాలంలో ఈ నలుగురు ప్రాణాలను కాపాడిన ఎస్ఐని వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు అభినందించడం జరిగింది. మరోవైపు ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళ దంపతులకి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.